నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ పట్టణంలో కాదు, జిల్లాలో కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ సోదరులంతా కూడా అంటే ట్రస్ట్ మార్క్ సంబంధించిన అంశంలో, ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అంశంలో చాలా వార్తలు ఉంటుంది. ఇలా గూగుల్ కొట్టి చూస్తే ట్రస్ట్ మార్క్ శేఖర్ రావు అనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ కృషి అంటే మీ సపోర్ట్ ఎనలేనిది, అది నేను వేల కట్టలేను. వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడికి, చాలా డబ్బున్న వాళ్ళకి చాలా రకాలుగా అనేక రకాలుగా ప్రపగండ జరుగుతూ ఉంటుంది. కానీ ఒక సామాన్యమైన మానవుడికి, ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి నేను ఈరోజు రాష్ట్రం అంతా కాకుండా దేశమంతా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా యాదగిరి శేఖర్ రావు గురించి ఈరోజు హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి, ఈరోజు కర్ణాటక నుంచి, ముంబై నుంచి, తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఫ్లైట్లలో వచ్చి ఇక్కడ కార్లు అద్దె తీసుకొని రేపటి నుంచి తిరుగుతున్నారు. వాళ్ళు ప్రణాళిక చేశారు. అంటే భారతదేశం అంతా కూడా చూస్తా ఉంది. అంటే నేను ఎన్నో రాష్ట్రాల్లో కూడా వెళ్ళిన సందర్భంలో నీలాంటి వాడు ఒక్కడు శాసన మండలిలో, శాసనసభలో ఉన్నట్లయితే పేదవాడికి, ముఖ్యంగా చాలా చిన్న చిన్న స్కూల్స్కు, మధ్యతరగతి కుటుంబంలో, మొదటి తరగతి కుటుంబంలో ఎవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత నువ్వు మేలు చేస్తున్నావు, అది విద్యాపరంగా కానీ వైద్యపరంగా. ఈ సందర్భంలో చూస్తూ ఉంటే నాకు ఆకలేయట్లేదు. నిద్ర కూడా 2 గంటలే పోతున్నా రోజు నైట్. అంటే అంత తృప్తి ఉంది. ఇలా రెండు పార్టీల నాయకులు చూస్తూ ఉంటే వేల కోట్లు కుమ్మరించి, అంటే వేల కోట్లు సంపాదన. అందరు చాలా మంది అంటున్నారు నేను కూడా సైకిల్ మీద తిరిగిన, వాళ్ళు కూడా సైకిల్ మీద తిరిగినా చెప్తా ఉన్నారు. కానీ సైకిల్ మీద తిరిగిన సేవ చేసుకుంటూ పొద్దున్నే ఉన్నా నేను. కొంత ఇలా చూసా, మనం పేపర్లలో మీరే రాశారు, కోట్లకు సంబంధించిన 4 పేర్లు రాశారు, అందులో నాది లేదు. అంటే మరి సైకిల్ మీద తిరిగినావు, అన్ని కోట్లు సంపాదించినప్పుడు ఎక్కడి వచ్చింది అది? సో ఈ రోజు మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి అవసరం ఏంటి? సో ఇన్ని కోట్లతో మనం ముందుకెళ్ళినప్పుడు మరి దాని అవసరం ఏంటి, దాని ఆవశ్యకత ఏందని నేను ఇలా ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ గురించి ఆలోచన చేస్తారు ఎప్పుడు కూడా. మిత్రులారా, మీరు అందరూ కూడా గమనించాల్సింది అంటే బిజినెస్ మ్యాన్ ఎప్పటికి కూడా బిజినెస్, తన డెవలప్మెంట్, తన కుటుంబము, తన స్వప్రయోజనాల కోసం, తన లాభం కోసం, తన లబ్ధి కోసం, తన చుట్టూ ఉన్న బంధువర్గము లేదా మిత్రుల కోసము ఒక గిరిగీసుకుంటారు. ఒక సర్కిల్నే డెవలప్ అవుతుంది. వాళ్ళు మట్టుకే డబ్బు సంపాదించుకొని, వ్యాపారాన్ని పెంచుకొని, ఆ వ్యాపార రంగాన్ని ముందు తీసుకెళ్లడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నాలాంటి వాడు గెలిస్తే కామన్ పర్సన్ క్షేత్ర స్థాయిలో, తండాలలో, గుడెలలో, వాడలలో పెరిగే పిల్లలందరి భవిష్యత్తుకు పునాది వేస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే పాఠశాలలో, ఇలా నేను రాష్ట్రం అంతా కూడా నాకు చాలా మంది అనేక రకాల ఫోన్లు చేసినప్పుడు నేను అక్కడ ఫీ కన్సెషన్ లో కావచ్చు, అక్కడ అందుబాటులో ఉన్నట్టు, అంటే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, తండ్రి కోల్పోయిన వాళ్ళు, తల్లి, ముఖ్యంగా మొదటి తరగతి పిల్లలందరికీ కూడా విద్యను అందించినటువంటి, విద్యకు సేవ ఇచ్చినటువంటి వాళ్ళని. మరి ఈ సందర్భంగా నేను ఒక విద్యను వ్యాపారం చేయకుండా, విద్యను వ్యాపారశాల చేయకుండా నేను ఒక సర్వీస్ ఓరియంటెడ్ పాఠశాలగా ఈ రోజు ముందు తీసుకెళ్ళాను. 35 సంవత్సరాల నుంచి నా సర్వీస్ ను చూసేలా 15 జిల్లాల్లో తండోపదండాలుగా ఉన్నది. నేను పెట్టే మీటింగ్ అంతా కూడా గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. ఇలా నా సంతోషం ఏంటంటే నేను ఎక్కడ కూడా నాన్ గ్రాడ్యుయేట్ రాలేనా. సో వాళ్ళు వస్తున్నారని నేను అనట్లే. కానీ ఓటును మనం మొబిలైజ్ చేసుకునేటప్పుడు, ఓటు గురించి ప్రొపగండ చేసుకునేటప్పుడు, ఇది ఎమ్మెల్సీ ఓటుకు సంబంధించింది. ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉంటారో, ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయాలి. ఇదేం పొలిటీషియన్ కాదు, పొలిటికల్ పార్టీ కాదు. ఇది జనరల్ గా శాసన మండలిలో ఎవరు ఉండాలి అంటే, శాసనసభలో ఏం జరుగుతుంది, ఆ జరిగే అంశాలన్నింటినీ కూడా, శాసనాలన్నింటినీ కూడా శాసన మండలిలో మనకి ఇది ఎకనామికల్ గా మన రాష్ట్రం మీద, మన బడ్జెట్ మీద ఇబ్బంది అవుతుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత శాసన మండలిలో ఉన్న ఆ శాసన మండలి యొక్క సభ్యుల యొక్క, ఎమ్మెల్సీల యొక్క విధి, వాళ్ళ నిర్వహణ అలాంటిది. కానీ ఈ రోజు మనం 40 మందిని చూసినట్లయితే అది గవర్నర్ కానీ, స్థానిక సంస్థల ద్వారా కానీ, ఇలా పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయుల ద్వారా కానీ 40 మంది కూడా ఏ రోజు కూడా వాళ్ళ నేమ్ ప్లేట్ కింద ఎమ్మెల్సీ ఉంది. కానీ ఏ ఒక్క రోజు కూడా శాసన నిర్మాణాలు ఏదైతే జరిగినాయో వాటిపైన ఫుల్ టైం చర్చ కానీ, వాటిపైన రెస్పాన్స్ కానీ జరగలే. అది నేను ఇలా చూసా. ఇలా 271 మండలాలు నేను గత 8 నెలలు తిరుగుతా ఉన్నా. క్షేత్ర స్థాయిలో తిరుగుతా ఉంటే చాలా మంది నిరుద్యోగులు చాలా ఏరియాలలో మండుకొని ఉద్యోగ అవకాశాల కోసం అటు పని చేస్తూ, అటు తల్లిదండ్రుల జీతం ఏదో ఒక మండలానికి ఇచ్చి అక్కడ లైబ్రరీ కావచ్చు, లేకపోతే అక్కడ రిసోర్స్ సెంటర్స్ కావచ్చు, అక్కడ ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉన్న నిరుద్యోగులకు, చెడు వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడుతున్నారో, కుటుంబ గుట్క అట్లాంటి వాటిని కూడా దూరం ఇచ్చి వాళ్ళకు వాళ్ళు సొంతగా నిలబడే విధంగా నేను కౌన్సిలింగ్ సెంటర్స్, రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. అసలు ఒక బాండ్ పేపర్ కూడా రిలీజ్ చేస్తాను. కారణం ఏంటి అంటే, ఇలా నేను చూసిన ఏరియాలలో, చాలా రిమోట్ ఏరియాల్లో
చాలా మంది పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఓవర్కమ్ కావాలి అంటే నేను జీతం కోసం రావట్లేదు, ఎమ్మెల్సీ కోసం రావట్లేదు. ఒక్కసారి ఐ వాంట్ టు చేంజ్, ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇలా గెలుస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం, వాళ్ళ అంగుల హారపాటల కోసం జరుగుతున్న వ్యవస్థ. ఈ రోజు వచ్చిన ఎమ్మెల్సీల తీరు కూడా అదే. ప్రతి ఎమ్మెల్సీ వేల కోట్లు పట్టుకొని వస్తున్నారు. ఇలా నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి, నాకు అంటే చాలా ఇబ్బట్టుగా ఉన్నది. అంటే నా 100 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, 20 మంది. అంటే ఈ అలవాటు ఎవరు చేశారంటే ఈ ప్రాక్టీస్, ఈ యొక్క ఎవరైతే కార్పొరేట్ మ్యాన్స్ ఉన్నారో, ఇలా కార్పొరేట్ మ్యాన్ వర్సెస్ కామన్ మ్యాన్, అంటే ఒక వ్యాపారస్తునికి ఒక సర్వీస్ మ్యాన్ కు లొల్లి నడుస్తా ఉంది. చాలా మంది ఇలా వ్యాపారస్తులు ఉన్నారు, కానీ శేఖర్రావు అంటూ ఒక్కడు మాత్రమే సర్వీస్ మ్యాన్ ఉన్నాడు అనేది చాలా మంది ఇలా నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఒక మండల హెడ్క్వార్టర్లో ఖచ్చితంగా మా ప్రైవేట్ స్కూల్స్, ప్లాస్మా స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్ని స్కూల్స్లలో, అంటే బిలో పవర్టీ లైన్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ లో ఒక రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి నెల జీతం అక్కడ ఫండింగ్ చేసి, అవసరమైతే నాకు చాలా మంది ఈ 35 ఏళ్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా మంది సర్వీస్ ప్రొవైడర్స్, అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు నా దగ్గర. వాళ్ళందరి ద్వారా కూడా అవసరమైతే ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఆ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఆ ఉద్యోగస్తులకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిరుద్యోగులకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పట్టభద్రులకు కూడా ఉన్నాయి. కేవలం పట్టభద్రుల గురించి నేను కొట్లాడతా. పట్టభద్రుల గురించి, గ్రాడ్యుయేట్స్ గురించి. ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించిన అంశంలో అందులో ఉద్యోగస్తులు ఉండొచ్చు, నిరుద్యోగులు ఉండొచ్చు, ఇంకేదైనా వ్యాపారస్తులు ఉండొచ్చు. వాళ్ళ వాయిస్ ను శాసన మండలి ఇవ్వాలి. కానీ లేనివే వేరే విషయాల పట్ల అది మనకు అక్కర్లే. కాబట్టి వీళ్ళ గురించి కొట్లాడే నాయకులు ఇప్పటివరకు కనవల్లే, నేను ఎక్కడ కూడా వినలే. కానీ ఇదే సందర్భంలో నేనేమని చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ 271 మండలాల్లో లిస్ట్ ఉన్నది. 1,00,000 మంది ఇలా నేను చూసా నిరుద్యోగులను, మొత్తం రికార్డు తీసా. 42,000 మంది టీచర్లను ఎన్రోల్ చేసుకున్నారు. అంటే 1,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఆ 1,00,000 మందికి ఇలా చెప్తా ఉన్నా. నేను మొత్తం అనాలిసిస్ తీసిన, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, ఎంతమంది వివిధ రకాల ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది కరస్పాండెంట్స్ ఉన్నారు, అలా వాళ్ళ ప్రొఫెషనల్ అన్ని తీసిన డాటా అంతా కూడా 3,53,000 మంది డాటా తీసిన. ఆ డాటా ప్రకారం వాళ్ళకి ఎవరికి ఏం కావాలి, అసలు ఎవరి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఈ పట్టభద్రులు నమోదు చేసుకున్నారు, వాళ్ళు ఎందుకు రేపు ఓటు వేయబోతున్నారు, ఆ ఓటు వేస్తే వేసిన వాడు ఏం చేస్తాడు, అసలు ఆయన పని ఆయన చూసుకుంటాడా, ఆయన సొంత ప్రజానికి వస్తున్నాడా, ఆయన ఇంకో 100-20 ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తున్నాడా. ఇలా ఉన్న వ్యవహారంలో చాలా మందికి మన అందరికి తెలుసు, మీ అందరు కూడా మిత్రులు. ఎందుకంటే ఇక్కడ నుంచెల్లే ప్రధానమైన పోటీ ఉంది కాబట్టి, కరీంనగర్ ఓటర్సే కీలకం కాబట్టి, కరీంనగర్ మిత్రులందరికీ కూడా నేను ఎన్నో ఏళ్ళ నుంచి నన్ను చూస్తా ఉన్నారు కాబట్టి, ఈ సందర్భంగా నాకు ఇలా ప్రశ్న సోదరులంతా కూడా దాదాపు 2,000 పైచలకు పాఠశాలలంతా కూడా ప్రతి ఒక్కరు ఒక 500 తక్కువ కాకుండా పాఠశాల తీసుకున్నారు. 500 ఓట్లను ఈ 8 రోజులు వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్, బై ఫోన్ కాలా, వాయిస్ మెసేజ్, అవసరమైతే ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయడమా, ఆ ఓటర్ను కలవడమా, ప్రత్యక్షంగా 3,53,000 మందిని మా వాళ్ళు కలుస్తారు. అది ఎక్కడున్నా, అది హైదరాబాద్ లో ఉన్నా హైదరాబాద్ వాళ్ళు రీచ్ అవుతారు. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లో కూడా మాకు అసోసియేషన్ సంఘం ఉంది కాబట్టి, మెడిచల్ ఓటర్ చాలా మంది హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 25,000 ఉన్నారు ఓట్లు బయట ప్రాంతంలో. వాళ్ళందరినీ కూడా రీచ్ అవ్వడానికి కూడా మేము కనెక్ట్ కవినాం. అంటే హైదరాబాద్ ప్రాంతంలో కొంతమంది బెంగళూరులో కూడా ఉన్నారు, అక్కడ కూడా మా కర్ణాటక వాళ్ళు పోయి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు, పోయి పలానా శేఖర్రావుకి వేయాలని. అంటే డోర్ టు డోర్ మేము క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది 100% నిన్న మొన్నటి నుంచి మేము ఎక్సర్సైజ్ చేసినాం. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం అదే. ఖచ్చితంగా గెలవబోతున్నాం. మాకు చేసిన ఎక్సర్సైజ్ పార్టీలు ప్రధానం కాదు. ఇది అసలు యాక్చువల్గా పార్టీలకు సంబంధం ఉండకూడదు. ఇది శాసన మండలి అంటే పార్టీలకు సంబంధం ఉండదు. ఇలా మేధావులు, కవులు, కళాకారులు, కొంత జాతీయవాదం, అంటే ఒక ప్రేమ, అంటే ముఖ్యంగా ఒకరి మధ్యలో ఒకరికి ఒక మంచి సంఘీభావం, అట్లాంటి వాళ్ళే ఇలా అంటే శాసనాలు ఏదైతే చేస్తున్నారో చదువుకున్న వాళ్ళు, అంటే పూర్తిగా సంఘ సేవ, సమాజ సేవ, అంటే స్వార్థం లేకుండా సంఘ సేవ, సమాజ సేవ చేసే వ్యక్తులే ఇందులో ఉండాలి. కాబట్టి మిత్రులారా, మీ అందరూ ఎన్నో రోజుల నుంచి నాకు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా పనులు చేస్తే కాదు, దేశమంతా ప్రకటించారు. కానీ ఈ రోజు నేను ఒక జీరో బడ్జెట్ తోని 100,000 కోట్ల ఆస్తులు కాపాడుకొని రావట్లేదు, 100,000 కోట్ల ఆస్తులు కాపాడుకొని రావట్లేదు, ఇంకో 1000 కోట్లు సంపాదించాలని లేదు. నేను నా జీతాన్ని కూడా లెక్క చేయకుండా, నా ఎమ్మెల్సీ పదవిని కూడా
మా సంఘానికి అప్పచెప్పినా దానికి అంకితం చేస్తున్నా. కేవలం సేవకుడిగా మాత్రమే నేను వస్తా ఉన్నా. మీ అందరి సమస్యలు కూడా ఇలా జర్నలిస్ట్ చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా మీరు పిలిస్తే మీ ఇంటికి వచ్చి మీ ఇష్యూస్ అన్ని, అది చదువు పరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ముఖ్యంగా మీ అందరికి కూడా ల్యాండ్ అంటే ఎక్కడో ఒక ప్లేస్ ఇస్తా అనడం, ఇల్లు ఇస్తా అనడం, సో దానిలో కూడా డీవియేషన్ చేయడం. ఇలా మనకు మా ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా మేము హెల్త్ కార్డు గురించి కొట్లాడుతున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొట్లాడుతున్నాం. ముఖ్యంగా మా ఉపాధ్యాయులు ఇక్కడ ఈ ఏరియాలో దాదాపు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఉపాధ్యాయులందరికీ కూడా ఎలా నేను బాసటగా భరోసా ఇచ్చేది ఏంటంటే 80% వాళ్ళందరికీ హెల్త్ కార్డు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే ముఖ్యంగా వాళ్ళు రిటైర్ అయినప్పుడు రేపు ఎంతో కొంత 5,000 ఇలా ఒక కార్మికుడికి, ఒక వయోవృద్ధులకు చాలా మంది కూడా ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా ఉన్నారు, అంటే పెన్షన్ ఇస్తా ఉన్నారు 3,000 2,000. మా టీచర్లు కూడా ఎందుకు ఇవ్వద్దని కొట్లాడుతున్నా. ఒక సంరక్షణ చట్టం ఖచ్చితంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తానంటే కరోనా కాలంలో నేనే తిరిగినా మీరందరూ రాశారు. నా స్కూల్లోనే మంత్రి గారు వచ్చారు. ఆ రోజు 2,025 కిలోల బియ్యం ప్రారంభోత్సవం చేశారు. అప్పుడున్న గంగుల కమలాకరణ చాలా కలెక్టర్ గారు. మరి ఈ రోజు నేనేమంటున్నానంటే అంత కాన్ఫిడెన్స్ గా ఆ రోజు 2,25,100 మందికి నేను 2,025 కిలోల బియ్యం అప్పటి ప్రభుత్వం కొట్లాడి పాదయాత్రలు చేసి రిలే నిరాలు తీసేసి మా ప్రైవేట్ ఉపాధ్యాయుల కోసం నాకు కరోనా వచ్చిన మెడికవర్ లో వారం రోజులు ఉండి కూడా మళ్ళీ బయటకు వచ్చి దాని గురించి నేను ప్రయత్నం చేసిన. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు మాకు చట్టం వస్తే ఖచ్చితంగా మాకు రెస్పెక్ట్ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది, రెమ్యునరేషన్ వస్తుంది. కాబట్టి 3R లాస్ అవుతున్నాం. చట్టం రావడం కోసమే నేను ప్రయత్నం చేస్తాను. సంరక్షణ చట్టం వస్తే అన్ని బాధలు పోతాయి. అందుకే ప్రైవేట్ విద్యావ్యవస్థలు అలాగే ఇలా రీఎంబర్స్మెంట్ మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడో పాపం 2007లో రాజశేఖర రెడ్డి గారు మొదటి తరం పిల్లలకు చదువు రావాలని ఆ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా మంది ఇలా ప్రపంచం అంతా వెళ్ళిపోయారు పిల్లలంతా కూడా చదువుకొని. మరి ఈ రోజు 8,000 కోట్ల పెండింగ్ ఉందండి 2021 నుంచి. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నా. ఆ రీఎంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కొన్ని వందల కళాశాలలు మూతపడ్డాయి. దానివల్ల విద్యార్థులకు అందరు కూడా నాణ్యమైన విద్య అందలేకపోవడం వల్ల ఇలా దేశానికి ఒక మంచి రిసోర్స్ పర్సన్స్ అందించలేకపోతున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న అధ్యాపకులకు ఇన్ టైంలో జీతాలు రాక, ఆ మేనేజ్మెంట్ కు ఆ రీఎంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 సార్లు కూడా ఈ సంవత్సరం స్ట్రైక్ పోయినరు. కానీ ఆ రీఎంబర్స్మెంట్ ఇప్పటికి కూడా రిలీజ్ కాలే. రేపు మాపు అనుకుంటా గడుపుతా ఉన్నారు. ఎలాగని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా 2 సంవత్సరాల నుంచి దాదాపు 200 కోట్లు పెండింగ్ ఉందండి, దాదాపు 150 స్కూల్స్ కు. అంటే ఈ రకమైన అబద్ధాలతోని ఇబ్బంది పడతా ఉన్నారు. అవన్నిటిని కూడా నేను ఖచ్చితంగా రేపు నిలదీస్తా, ఖచ్చితంగా వాటిపైన అడుగుతా. పార్టీ చీఫ్ ఉంటే అడగలేడండి, గుర్తుపెట్టుకోండి పట్టభద్రులారా. పైన ఏ పార్టీతోనైతే ఎవరైతే ఎన్నిక కాబడతారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళు అడగనివ్వరు, ప్రశ్న వాళ్ళు వేయరు, వాళ్ళ గొంతు కూడా కనబడది. వాళ్ళ అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ దీనిపైన కొట్లాడరు. నాకు ఏ పార్టీ లేదు కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వచ్చిన 0 బడ్జెట్. నేను నా యొక్క ప్రకటన కూడా మీరు అన్ని అప్డేట్ లో కూడా నేను నా ఏ ఆస్తులు ఎందుకు కూడా నేను ప్రకటించిన. కాబట్టి అంత దమ్ము ధైర్యం ఉంటే ఆస్తులు ఉన్నోడికి సర్వీస్ రాదు, ఆస్తులు ఉన్నోడు పనిచేయడు, ఆస్తులు ఉన్నోడు తన ఆస్తిని తానే కాపాడుకుంటాడు. ఆస్తి లేనోడు మాత్రమే కొట్లాడగలుగుతాడు, తన గొంతును వినిపించగలుగుతాడు. ఎక్కడికైనా ఏ రాత్రి అయినా తలుపులు తీసుకొని పడుకుంటాడు. భయం ఉండదు తనకు, ఎవరైనా చంపుతారా గుర్తారా అని ఆ భయం కూడా ఉండదు. 24 గంటలు నా డోర్స్ అన్ని కూడా ఓపెన్ ఉంటాయి. కాబట్టి చిన్న స్కూలు వ్యాపారశాల కాదు నాది సర్వీస్ ఓరియంటెడ్ స్కూల్. అలాగే ముఖ్యంగా ఇలా 2003లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడున్న చంద్రబాబు గారు 2005 రిక్రూట్లు చేయడం వల్ల ఆ సిపిఎస్ ఓపీఎస్ నుంచి సిపిఎస్ వెళ్ళడం వల్ల 11,000 మంది ఉపాధ్యాయులు ఇలా లాస్ అవుతున్నారు. వాళ్ళది కూడా సమస్య. మొన్న రేవంత్ గారు ఖచ్చితంగా మీ అందరినీ నేను ఆ పాత పెన్షన్ పద్ధతి తీసుకొస్తానన్నారు. అది రాలేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఎస్ఎస్ఐ ఉద్యోగులు నిన్న 2 చనిపోయిందండి. 2 చనిపోయింది. వాళ్ళకి పెన్షన్ లేదు, వాళ్ళు చనిపోయినందుకు ఏదైనా కొంత కాంట్రిబ్యూషన్ లేక వాళ్ళందరూ కూడా నాకు నిన్న ఫోన్ చేశారు. మొన్న ఎస్ఎస్ఐ ఉద్యోగులు 28 రోజులు స్ట్రైక్ చేశారు. అట్లాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సిఆర్టీ టీచర్స్ కూడా మొన్న దాదాపు 20 రోజులు దీని మీద సమ్మె పూనుకున్నారు. అంటే ఇలా రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ కూడా హెల్త్ కార్డ్స్ లేక, సమానమైన పని సమానమైన వేతనం లేక వాళ్ళు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ కోర్టు బంగ్లాలు లేవని, జూనియర్ ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టైఫండ్ కావాలని అంటా ఉన్నారు. ఇలా ముఖ్యంగా డాక్టర్స్ రోగుల మధ్య వ్యవస్థ నడుస్తూ ఉంది. అనేక కార్పొరేట్ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో మధ్యలో మీడియేటర్ ఉండడం వల్ల ఆ రోగి ఎక్కడి నుంచో మంచిర్యాల నుంచో, ఆదిలాబాద్ నుంచో, నిర్మల్ నుంచో, కరీంనగర్ లేదా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మీడియేటర్ ఏదో ఒక హాస్పిటల్ చెప్పడం వల్ల లక్షల బిల్లు కట్టడం, అక్కడ కొంత ఇబ్బంది జరుగుతా ఉంది. అలాంటి మీడియేటర్షిప్ ఉండదు కూడా దానికి కూడా నేను కొట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే ఒక రోగికి కరెక్ట్ వైద్యశాల ఏదైతుందో హాస్పిటల్ ఉందో
ఆ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకుంటది. ఎందుకంటే యాజ్ ఒక శాసన మండలి సభ్యుడిగా 100% నా 271 మండలాల్లో 80% అలాంటి వాటికి కూడా నేను సెంటర్స్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే రోగాలు వస్తున్నాయో, ఎక్కడెక్కడైతే వైద్యపరంగా అవసరం ఉన్నదో, ఎక్కడైతే విద్యాపరంగా అవసరం ఉందో, నాకు ఎంటైర్ తెలంగాణ స్టేట్ కాదు భారతదేశం అంతా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంతా టచ్ లో ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా టచ్ లో ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా టచ్ లో ఉన్నాయి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ టచ్ లో ఉన్నాయి. మీడియేటర్ లేకుండా రూపాయి కమిషన్ లేకుండా అలాంటి హాస్పిటల్స్ కు మెరుగైన వైద్యం అందించడం కోసం నేను చాలా వేల మందికి నేను ఇప్పించా. వేల మంది గురించి కరోనా కాలంలో 200 మంది డాక్టర్లు పెట్టి హెల్ప్ లైన్ అని పెట్టినా. ఆ రోజు సక్సెస్ అయిన 10,000 మందికి నేను రీచ్ అయిన ఆ రోజు. ఈ రోజు కూడా చెప్తాను, లక్షల మందికి రీచ్ అవడం కోసం నేను హైదరాబాద్ సెంట్రల్ షామీర్పేటలో ఒక ఆఫీసును పెట్టి వీళ్ళందరూ కూడా విద్యాపరంగా వైద్యపరంగా ఏదైతుందో పట్టభద్రులకు ఏదైతే నీడ్ ఉందో ఆ నీడును మీడియేటర్ లేకుండా చక్కగా నేరుగా శాసన మండలి సభ్యుడిగా నేను ముందు తీసుకెళ్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తాను. ఇదంతా ప్రమాణపూర్వకం చేస్తా ఉన్నాను. ఇది 80% రేపు మీరు ఏదైనా తప్పు జరిగితే నన్ను శిక్షించండి, నన్ను గల్లబట్టి అడగండి. ఏదైనా తప్పు జరిగితే నేను చెప్పింది రికార్డ్ చేసుకోండి. ఖచ్చితంగా నన్ను నేను శిక్షించుకుంటా. తప్పు చేయను, నేను ఇంకొకరితో తప్పు చేయించా. కారణం ఏంటంటే నా లైఫ్, నా లైన్, నా లెంత్ అంతా కూడా సర్వీస్. కాబట్టి కేవలం ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన కాదు, ఇలా జర్నలిస్టుల గురించి కావచ్చు, ఇలా లాయర్ల గురించి కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, ఇలా మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, వీళ్ళందరి పట్ల కూడా అవగాహన కలిగినటువంటి వ్యక్తిని, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, వీళ్ళందరితో టచ్ ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ ఒక్కసారి గెలవాలి. స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే పార్టీలందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన క్యాండిడేట్స్ కు, కార్యకర్తలకు గుర్తింపు లేక ఎవరు వస్తున్నారు, గద దనకపోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గద దనకపోయి నేను ఎమ్మెల్సీ అని వస్తే వీళ్ళందరూ తిరుగుతా ఉన్నారు. ఇది తప్పుగా భావిస్తా ఉన్నాను. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడినటువంటి నాయకునికి, కార్యకర్తకు గుర్తించి గెలిపించాల్సిన బాధ్యత పార్టీలకు ఉంటది. కానీ ఈ రోజు పార్టీలన్నీ కూడా అవన్నిటిని కూడా అలాంటి కార్యకర్తలను కనుమరుగు చేసి కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా మరి మీరు ఎమ్మెల్సీ అని అనడం వల్ల వాళ్ళ సఫరాలు వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ చుట్టూ ఉన్న బంధువర్గానికి, మిత్రవర్గానికి మాత్రమే పనిచేస్తున్నారు. అవి మనందరికి తెలుసు. ఎక్కడ కూడా వాళ్ళు మనలాంటి వాళ్ళకు పనిచేసిన దాఖలాలు లేవు. నాలాంటి వాడే ఒక సంఘ నాయకుడిగా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నో పనులు నేను చేశా. కాబట్టి అలాంటి నేను 8 లక్షల కిలోమీటర్లు తిరిగానండి 2002 నుంచి. సొంతగా డీజిల్ పోసుకొని ఎవ్వరు కూడా నాకు కూడా హెల్ప్ చేయలే. ఏ ఒక్కరి దగ్గర కూడా నేను హెల్ప్ తీసుకోలే. ఏ ఒక్కరు కూడా చాలా మంది అంటా ఉంటున్నారు, చాలా మంది మిత్రులు ఫోన్ చేస్తా ఉన్నారు, నువ్వేదో డ్రాప్ అవుతున్నావు, పోతున్నావు, ఉంటున్నావు, అమ్ముడు పోయినావు అదే. అసలు నన్ను కొనటోడు లేడి ప్రపంచంలో. వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు కొనబడ్డారు. ఇలా పార్టీ టికెట్ వచ్చింది అంటే కొనబడ్డారు. కానీ నేను శేఖర్రావు అంటాడు కడిగిన ముత్తి అక్కడ కూడా ఎవరికి కూడా ఒక్క రోజు కూడా తల వంచలే, అక్కర్లేదు, అవసరం లేదు. పనిచేస్తుడే కాబట్టి పనిలో ఉన్నాం. ఖచ్చితంగా మీరందరి సహకారం మళ్ళొక్కసారి మీ అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తాం. మిత్రులారా, నేను ఉన్నా లేకున్నా మీరందరూ నాకు సాయం చేశారు. ఈ సాయం మర్చిపోలేను. నా జీవితంలో జర్నలిస్టులు అందరికీ కూడా 6 సంవత్సరాలు మీకు సేవ చేస్తా ఖచ్చితంగా. అది విద్యాపరంగా కానీ వైద్యపరంగా ఏ ఇష్యూ ఉన్నా శేఖర్రావు అంటాడు మీ మనిషి. జర్నలిస్టులు అందరూ కూడా చెప్పండి, మీ ద్వారా తెలియజేయండి. నేను గెలిస్తే మీ ఇంటికి వచ్చి సేవ చేస్తా. నేను గెలిస్తే నేను మీ ఇంటి మనిషిని, మీ జేబుల మనిషిని. ఖచ్చితంగా నాకు 20 ఏళ్ళు మీరు సహకారం చేసి నేను మర్చిపోతున్నాను జీవితంలో. ఈసారి ఎన్నికల్లో గెలవబోతున్నాను కాబట్టి మీ అందరి సహకారం, అది తృణోప్రణం ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మన మధ్యలో ఒక మంచి అన్నదమ్ముల సంబంధం ఉంది. కాబట్టి మీరు నన్ను గెలిపించాల్సిన బాధ్యత కరీంనగర్ సోదరులకు ఉందని, జర్నలిస్ట్ సోదరులకు ఉందని మీ అందరికీ మరొక్కసారి శిరస్సు నమస్కారం చేస్తూ, మీరందరూ కూడా నాకు సాయం సహకారం చేయండి. 100% 6 ఏళ్ళు మీకు సేవ చేస్తా. 6 ఏళ్ళు మీ వెంట ఉంటా. 6 ఏళ్ళు మీ పని మనిషి అనుకోండి అండి. 6 ఏళ్ళు మీ పని మనిషి అనుకోండి. ఐఎమ్ బీయింగ్ అ వర్కర్. ఏ ప్రాబ్లం అయినా మీ అందరికి సాల్వ్ చేస్తాను తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ వరండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.